బాక్సాఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన గమ్ గమ్ గణేష, భజే వాయువేగం సినిమాలు రెండు కూడా వీకెండ్ లో పర్వాలేదనిపించే కలెక్షన్లను సాధించాయి. అందులో కూడా భజే వాయువేగం సినిమా స్లో స్టార్ట్ తర్వాత మంచి కలెక్షన్లతో జోరు చూపిస్తూ దూసుకుపోతూ ఉండగా, వర్కింగ్ డేస్ లోకి ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఎంటర్ అయిన తర్వాత డ్రాప్స్ నైతే సొంతం చేసుకోగా, భజే వాయువేగం సినిమా మాత్రం ఒక్కో అడుగు ముందుకేస్తూ క్లీన్ హిట్ వైపు అడుగులు వేస్తూ ఉంది. గమ్ గమ్ గణేష సినిమా 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 10 లక్షల వరకు షేర్ను మాత్రమే వసూలు చేయగా, భజే వాయువేగం సినిమా మాత్రం 17 లక్షల రేంజ్ లో షేర్ను వసూలు చేసింది. ఇక ఓవరాల్ గా 6 రోజుల్లో గమ్ గమ్ గణేష సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే, నైజాంలో 97 లక్షల దాకా షేర్ను, టోటల్ ఆంధ్ర మరియు సీడెడ్లు కలుపుకొని 1.13 కోట్ల దాకా షేర్ అందుకోగా, తెలుగు రాష్ట్రాలలో 6 రోజుల్లో 2.10 కోట్ల దాకా షేర్ను, 4.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లన్నీ కలుపుకొని 31 లక్షల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 2.41 కోట్ల దాకా షేర్ ను, 5.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 5.5 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 3.09 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రోజుల్లో సినిమా కలెక్షన్లను సాధించడం కష్టమేనని చెప్పాలి. ఇక భజే వాయువేగం సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్లను చూసుకుంటే, నైజాంలో 1.22 కోట్లు, టోటల్ ఆంధ్ర సీడెడ్లలో 1.48 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 2.7 కోట్ల దాకా షేర్ ను, 5.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ అన్ని కలుపుకొని మరో 45 లక్షల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 3.15 కోట్ల దాకా షేర్ ను, 6.7 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. 4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మరో 85 లక్షల రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తే బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా కలెక్షన్ల పరంగా బ్రేక్ ఈవెన్ మార్క్ ను టచ్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.